యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హోలీ ల్యాండ్ టూర్ భాగంగా ఇప్పుడు మన కర్మెల్ పర్వతం దగ్గర ఉన్నాం. ఇదే కర్మెల్ పర్వతం. ఇస్రాయల్ దేశంలో ఉన్న పర్వతాల్లో ఇది ఒక ఎత్తైన పెద్ద పర్వతం. అయితే ఈ కర్మెల్ పర్వతంతో పాటు అనేక ఆధ్యాత్మికమైన విషయాలు బైబిల్లో ఇమిడి ఉన్నాయి. ఇవన్నిటి గురించి మాట్లాడాలంటే మనకు టైం చాలదు. అయితే ప్రాముఖ్యంగా ప్రవక్త అయిన ఏలియా గురించి మనం మాట్లాడుకోవాలి. ఏలియా మరి ప్రార్థన చేయగా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా ప్రార్థన చేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి అసాధారణమైన కార్యాన్ని ఏలియాతో ఉన్న ప్రజలు చూసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ కర్మెల్ పర్వతం అనేది అనేక అద్భుతమైన విషయాల్ని మనకు తెలియపరుస్తున్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఏలియా పొందిన విజయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈరోజు కూడా మనకు కూడా జయ జీవితం ఎంతో ప్రాముఖ్యంగా ఉంది. జయించిన వాడిని నాతో పాటు సింహాసనంలో కూర్చోబెడతానని ప్రకటన గ్రంథం 3:21లో రాయబడి ఉంది. కనుక మీరు జయ జీవితం జీవించడానికి మొదటిగా ఏలియా చేసిన పని మీరు చేయాలి. అదేంటంటే బలిపీఠాన్ని సరిచేయటం. మొదటి రాజుల గ్రంథం 18:30 నుండి చదివితే ఏలియా తన బలిపీఠాన్ని సరిచేసుకున్న తర్వాత ప్రజలందరినీ పోగు చేసి వారు బలిపీఠాన్ని సరిచేసుకున్న తర్వాతనే అగ్ని దిగి వచ్చింది. వేరే మ్యాజిక్ ఏమీ లేదు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడటానికి పొందడానికి దేవుని బిడ్డలారా, ప్రభునందు ఏ మ్యాజిక్ లేదు. ఇది మనం అందరూ ఖచ్చితంగా పాటించాలి. బలిపీఠం అనేది దేని సూచిస్తున్నాయి? యూజువల్గా నా ప్రసంగంలో చెప్పటం అలవాటు. నిర్గమకాండ 24లో 25లో అలాగే నిర్గమకాండం 27వ అధ్యాయంలో 3 రకాల బలిపీఠానికి గురించి రాయబడి ఉంది. నిర్గమకాండ 20 అధ్యాయం 24వ వచనంలో మట్టితో చేయబడిన బలిపీఠం గురించి రాయబడి ఉంది. ఈ మట్టితో చేయబడిన బలిపీఠం దేవుని బిడ్డల తగ్గింపును విధేయతను చూపిస్తున్నాయి. నిలబడిన నన్ను మరి మట్టి తీయమని దేవుడు చెప్పాడు అనుకోండి, బలిపీఠం కోసం నేను వంగాలి అంటే అది విధేయతను లోబట్టని చూపిస్తున్నాయి. తర్వాత రాళ్ళతో చేయబడిన బలిపీఠం పరిశుద్ధ జీవితాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే మలిచిన రాళ్ళతో చేయకూడదంటూ దాన్ని పనిముట్టు తగిలించి అపవిత్రపరచకూడదు అంటున్నాడు. తర్వాత తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠాన్ని గురించి నిర్గమకాండ 27వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అది ప్రార్థన విశ్వాసాన్ని చూపిస్తుంది. ఈరోజు ఈ కర్మెల్ పర్వతం మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు విజయం పొందాలంటే, విజయశీలుడుగా ఈ భూమిలో నువ్వు ముందుకు సాగాలంటే నీకు కావలసినంత ఒక్కటే, నీ బలిపీఠాన్ని నువ్వు సరిచేసుకోవాలి. ఈరోజు వ్యక్తిగతంగా మీ బలిపీఠాన్ని మీరు సరిచేసుకోండి. అప్పుడు దేవుని నుండి అగ్ని రావటాన్ని, అసాధారణమైన కార్యాన్ని మనం చూడగలుగుతాం. నెంబర్ 2 ఏంటంటే, దేవునికి పవర్ డెమాన్స్ట్రేట్ అయినట్టుగా, అగ్ని రూపంలో డెమాన్స్ట్రేట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. అదే బయలు దేవతలను వాళ్ళు ఆయన అనుసరించే దొంగ ప్రవక్తలను నాశనం చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈరోజు మన మీదకు దేవునికి అభిషేకం, దేవునికి అగ్ని రావాలని మీరు అందరూ కోరుకోవాలి. ఈనాటి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలుగా మన మధ్యకి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి మీరు చేయాల్సిందంటే తెలుసా? ఎలియాలాగా ప్రార్థన చేయాలి. ఎలియాలాగా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అగ్ని దిగి వస్తాయి. అపోస్తల కార్యంలో అగ్ని దిగడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్నారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. 3వది ఏంటంటే, ఆ కర్మెల్ పర్వతంలో కూడి ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ పశ్చాత్తాపడ్డారు. కాబట్టి ఒక దేశవ్యాప్తంగా ఒక మాస్ రిపెంటెన్స్ని ఈ కర్మెల్ పర్వతం మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అప్పుడే ఈ దేశం కదిలించబడతాయి, ఉద్యమం వస్తాయి. 4వది మనం చూస్తే, మరి దేశంలో ఏర్పడిన కరువుకు ఫుల్ స్టాప్ పెట్టింది ఈ కర్మెల్ పర్వతం ఒక అనుభవం. మన దేశంలో కూడా పేదరికం వెంటాడుతున్నాయి. దీన్ని నిర్మూలించాలంటే మీరు కర్మెల్ పర్వతానికి రావాల్సిందే. దేవుడు ఈ కర్మెల్ పర్వతంలో ఉన్న ఈ అనుభవాన్ని మనకు పరిశుద్ధాత్మదేవుడి ద్వారా దయచేయాలని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ప్రభా తండ్రి కర్మెల్ పర్వతపు అనుభవంలోనికి లోతుగా వెళ్ళటకు సాయం చేయమని, ముట్టుమని, అభిషేకించమని, తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.